Hey guys, welcome back to our channel. Let's make మ్యాగీ చీజ్ వైట్ సాస్ పాస్తా. ఇదేం లేదు, ఎక్కడ స్టోర్లో అయినా దొరుకుతుంది. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ పాస్తా ఏదైతే ఉందో అది మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత నా దగ్గర ఈ ఇంగ్రీడియంట్సే ఉన్నాయి: ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొత్తిమీర ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్నా. ఇలా స్టవ్ బాయిల్ చేసుకుని 1 స్పూన్ బటర్, 1 స్పూన్ ఆయిల్ వేసా. ఇప్పుడు కట్ చేసుకున్నవన్నీ ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ చాప్ చేసుకుని ఉంచాం కదా, అవన్నీ ఒక్కొక్కటి వేసాం అనమాట. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలొచ్చినంత వరకు కూడా మనం కొంచెం ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా ప్యాకెట్ ఏదైనా ఉంటుందో, పాస్తా మసాలా ప్యాకెట్, ఇది వేయాలి. వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన ఇంగ్రీడియంట్స్తో ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇదంతా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఏం లేదు, 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకుంటాం. ఇలా మిల్క్ వేసేస్తాం అనమాట. మిల్క్ వేసేసిన తర్వాత ఈ రెండు కలిపి కొంచెం ఉడికిన తర్వాత ఇంకా పాలుకి సరిపడినంత 2 కప్స్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తాం. వాటర్ వేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఆర్గంజా, చిల్లీ ఫ్లేక్స్ వేసేసిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసి బాయిల్ చేస్తాం అనమాట. లైట్గా మనం ఉప్మా స్టైల్లోనే చేయాలి. కాకపోతే దీనికి వేయాల్సిన వేరే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చీజ్, మిల్క్, ఇవన్నీ ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ ఉంటే చాలా క్విక్గా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. నాకైతే బాగా నచ్చింది. మా తమ్ముడికైతే నేను చేసింది చాలా ఇష్టం. చూడండి ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి ట్రై చేసి.